ఎస్ ఆనందం, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సునందకి అసాధ్యం అనేది ఈ సృష్టిలోనే లేదు. వాళ్ళ డిమాండ్ని నేను కమాండ్ చేస్తాను. ఈ పెళ్లి ఆపడం ఆగడం అనేది నా చేతుల్లోనే ఉంది. మేడం, మీ పగ పెద్దిరెడ్డి మీద కదా, మరి బాంబు పెట్టిన కొబ్బరి బొండం కొండారెడ్డి ఇంటికి ఎందుకు పంపించారు? మా అన్న వదిలిన చావుకి ఆ కొండారెడ్డి కుటుంబమే కారణం. అందుకే శత్రుశేషం రుణశేషం మిగలకూడదనే బాంబు పెట్టిన కొబ్బరి బొండం వాళ్ళింటికి చేర్పించాను. ఆ రెండు కుటుంబాలలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలకూడదు. మీ పగ చూస్తుంటే మహాభారతంలో శకుని పాత్ర గుర్తుకొస్తుంది మేడం. నాకు శకునికి ఒక చిన్న తేడా ఉందిరా ఆనందం. ఏంటి మేడం అది? పక్కనే ఉంటూ పక్కలో బల్లెల్లాగా కౌరవుల్ని పాండవుల్ని నాశనం చేశాడు ఆ శకుని. దూరంగా ఉంటూ దూసుకొచ్చే బాణంలాగా పెద్దిరెడ్డి కొండారెడ్డి కుటుంబ సభ్యుల్ని అంతం చేస్తుంది ఈ సునంద. ఓహో, మీ గురించి మీకు ఎంత క్లారిటీ ఉంది మేడం? నీలాంబరి రావడం ఒకందుకు మనకు మంచిదే ఆనందం. నీలాంబరి వచ్చినందుకు అక్కడ అందరూ టెన్షన్ పడుతున్నారు, మీరేంటి మేడం మంచిదంటారు? కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు ఆ రెండు కుటుంబాల మధ్య మనం పెట్టిన అనుమానం అనే మంటలో ఆ నీలాంబరి ఇంకొంచెం ఆజ్యం పోస్తుంది. పోయిని మనకు ఉపయోగమే కదా. ఓహో, మీకు ఉపయోగపడింది ఈ ప్రపంచంలో ఏముంటుంది మేడం? ఉప్పు దగ్గర నుంచి ఆకాశంలో ఉండే ఉపగ్రహం వరకు అన్నింటిని ఉపయోగించుకుంటుంది ఈ సునంద. అబ్బో, నీకే చెప్పేది. దించో, చూడాలా? దించో. దించో. ఆగు నరసింహ. ఏంద్రా గొడవ? అమ్మా, ఇందులో ఏముండాయో చూడాలంట. దేనికంట? ఇంట్లో పరిస్థితులేవి బాగుండలేదు. చాలా మంది ఈ పెండ్లు ఆపాలని చూస్తూ ఉండారు. అందుకే ప్రతిదీ గుచ్చి గుచ్చి చూడాల్సి వస్తూ ఉండాలి. ఈ ఇంటి పరిస్థితి ఇట్ట మారటానికి కారణం ఈ ఇంటి దొంగలే. ఆ దొంగ ఎవరో బయట పెట్టి నీకే చూడాలంటున్నాను. నీ మాటలు ఇంటా ఉంటే దొంగతనం చేసిన దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు వినిపిస్తాండాది. నాకు మాత్రం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా వినిపిస్తా ఉండాది. ఇంద్రాణి, నీలాంబరి, 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 నీలాంబరి. ఏంటి? ఏం జరిగింది? ఆ బొట్టలో ఏముండాయో చూడాలట. వాడు మన మడిసి, మనల్ని నమ్ముకున్న మడిసి. వాణ్ణే అనుమానిస్తా ఉండాలి. ఏముంటాయి ఇంద్రాణి? పెళ్లి సామాన్లు. అదిగో కనిపిస్తూనే ఉన్నాయిగా పూలు. అదే అక్క, ఓసారి చూద్దామని. ఏ పుట్టలో ఏ పా ఉంటాదో, ఏ బుట్టలో ఏ ప్రమాదం పొంచుంటాదో మనకి తెలియదు కదా. అందుకే ముందు జాగ్రత్త కోసమని. నీలాంబరి ఇంట్లో ఉండగా
ప్రమాదం మన ప్రహరీ గోడ కూడా దాటి రాలేదు ఇంద్రాణి. ఇంతకు ముందు వరకు ఈ పెళ్లిలో ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో అని భయపడేదాన్ని. నీలాంబరి వచ్చాక ఎవ్వరికీ ఆందోళన లేకుండా ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకొచ్చింది. ఏం జరగదు ఇంద్రాణి, నువ్వు కంగారు పడకు. నువ్వు పదరా. అట్టాగేనమ్మా. ఇంద్రాణి, ఇంద్రాణి, ఇంద్రాణి! వచ్చినావయ్యా, నీకోసం ఎదురు చూస్తా ఉండాను. బట్టలు తెచ్చినావా? తెచ్చాను, ఇదిగో. అవును, అందరికీ అన్నయ్య తీసుకున్నాడు కదా, మళ్ళీ మనమెందుకు? బావగారు బట్టలు తీసుకొచ్చినా మనము పెట్టాలా. సిరిని పెండ్లి కూతురు చేసేటప్పుడు మేనత్తగా నేను చీర పెట్టాలా. అదే సంజయ్ని పెండ్లి కొడుకు చేసేటప్పుడు పిన్నిగా బట్టలు పెట్టాలా. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఎలా ఉన్నాయి? బాగుండాయ్యా. ఇదిగో. ఇదేందయ్యా? పిన్ని మేనత్తగా సిరి సంజయ్లకి నువ్వు బట్టలిస్తున్నప్పుడు భర్తగా నా భార్యకు చీరివ్వాలనిపించింది. ఆ చీర కట్టుకుని నువ్వు పెళ్లిలో తిరుగుతూ ఉంటే చూడాలనిపించింది. అందుకే కొన్నాను. ఇది ఆచారం కాదింద్రాణి, నా ఆనందం. బావా, ఏడుండావా? నేను నీకోసం ఇల్లంతా ఎదుగుతుండా బావా. దేనికి? మేళం వాళ్ళు ఇంకా రాలేదు. సంజయ్కి కాళ్ల గోళ్లు తీసే కార్యక్రమం ఉండాది. ఇంట్లో మంగళవాయిద్యం మోగకుండా శుభకార్యం ఎట్టా మొదలెడతాము? నిజమే. కబురు చేయమంటావా, వెళ్ళి రమ్మంటావా? అబ్బా, కబురు చేస్తే కబుర్లు చెప్పుకుంటూ వస్తారు బావా, వెళితేనే వెనకబడి వస్తారు. అలాగే బావా. బావా, వెళ్లేదారిలో కుర్చీలు పందిళ్లు వేస్తారే, ఏందది? టెంట్ హౌస్. అదే అదే. హడాకి వాడితో చెప్పు, కళ్యాణ మండపం అదిరిపోయేలా ఉండాలని. అట్టాగే ఆ కుర్చీలు పందిళ్లు అన్నీ వచ్చి త్వరగా ఏమని చెప్పు. సరే. బావా బావా బావా, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి దండలు చెప్పినాం కదా, అవయ్యుంటే వాటిని కూడా వచ్చేటప్పుడు తీసుకొచ్చే. ఇంకేమన్నా చెప్పాలా నీలాంబరి? చెప్పాలి. గుర్తు రావట్లేదు బావా, వచ్చినాక చెప్తా. ముందైతే ఈ పని చూడు. ఆ పనులు సేనిక వేరే వాళ్ళు ఉన్నారయ్యా, ఇల్లాళ్ళకి చెప్పమను. మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది ఇంద్రాణి. వస్తాను. ఈ ఇంటి పరిస్థితి ఇట్టా మారటానికి కారణం ఈ ఇంటి దొంగలే.
ఇంద్రాణి, నీలాంబరి గురించి ఆలోచిస్తూ ఉండవు. ఇంద్రాణి, నాకో మాట ఇవ్వాలా? ఏంది బావగారు అది? నీలాంబరి విషయంలో నువ్వు తొందరపడను అని. నీ మీద నీలాంబరికి ఇంకా కోపం తగ్గలేదమ్మా. అప్పుడు జరిగింది మనం మర్చిపోయినాం, కానీ నీలాంబరి మాత్రం మర్చిపోలేదు. అందుకే నేను సూటిపోటి మాటలతో పొడుస్తా ఉండాది. ఆ బాధలో నువ్వు నీలాంబరితో ఎక్కడ గొడవ పడతావని చెప్తా ఉండాను. ఈ పెళ్ళయ్యేంతవరకు కాస్త ఓపిక పట్టు. పెళ్ళైతే తన దారిని తను వెళ్ళిపోతాది. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదు ఇంద్రాని. సహనం మనిషి విలువను పెంచుతుంది. ఆవేశం మనిషి గౌరవాన్ని తగ్గిస్తుంది. మన మనసులో ఏవి లేనప్పుడు ఎవరిననుకున్నా మనకెందుకు? ఈ పెళ్లి జరగాలన్నదే అందరి కోరిక. ఆ కోరిక మా అందరికంటే నీకే ఎక్కువ ఉండదు. అందుకే మాటివ్వమని అడుగుతా ఉండా. అట్టాగే బావగారు. కాకులు అరిస్తే చెవులు మూసుకుంటాం గాని ఇంటి తలుపులు మూసుకోంగా. మీకు మాటిస్తున్నాను బావగారు. చాలా సంతోషం అమ్మా. ఏంది వైషు? అమ్మ ప్రధానం పెట్టి సర్దమంది. ఇందులో ఏం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయవా పిన్ని? ప్రధానం పెట్టిలో ఏం పెడతారంటే పసుపు కొమ్ములు, ఆకులు, వక్కలు, మెట్టెలు, ఎండు కొబ్బరి చిప్పలు, పెళ్లి కూతురు కట్టుకునే పట్టు చీర. అంతేనా పిన్ని? నేను ఒక్కొక్కటి సర్దుతాను, నువ్వివ్వవా? వైషు, ప్రధానం పెట్టే ఎవరు పడితే వాళ్ళు సర్దకూడదు. ఏం పిన్ని? దానికో సాంప్రదాయం ఉండాది. ఏంటది? ఈ ఇంటి మడుసులే ఉండాలా. ఇంద్రాని పిన్ని మన ఇంటి మనిషిగా. ఇంట్లో ఓ మడిసిగా తిరగటం కాదు వైషు, ఇంట్లో వాళ్ళ మంచిని కూడా కోరుకోవాలా. సర్దే చేతులు శుభ్రంగా ఉంటే సరిపోదు, మనసు కూడా శుభ్రంగా ఉండాలా. ఆ విషయంలో నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు పిన్ని. ఇంద్రాని పిన్ని మన మంచి కోరుకునే మనిషి. నువ్వు అభిమానంతో మాట్లాడతాండావు, నేను అనుభవంతో చెప్తా ఉండాను. మెరిసేదంతా బంగారం కాదు వైషు, పైన పూత పూస్తే ఇత్తడి కూడా పుత్తడిలా కనిపిస్తాది. మన కళ్ళతో చూసేదంతా నిజమూ కాదు, చూడందంతా అబద్ధమూ కాదు. ఊబి కూడా పైకి చూడటానికి నీళ్లలాగే కనపడతాది. నీళ్లే కదా అని పొరపాటున కాలు పెట్టామా అమాంతం భూమిలోకి లాగేస్తుంది. పిన్ని,
నువ్వు పాత ఇంద్రాణి పిన్నిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నావని నాకు తెలుసు. కానీ తెలియని విషయం ఏంటంటే ఇంద్రాణి పిన్ని ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. హ? పాతింటికి రంగులేసినంత మాత్రాన అది ఎప్పటికీ కొత్తిల్లు కాలేదు వైషు. మార్పు అవకాశం కోసమే తప్ప ఆప్యాయత కోసం కాదు. వైషు, ప్రధానం పెట్టా, ఈమెతో సర్దించు. నేను పోతున్నాను. పులి అడవిలో ఉన్నాదని తెలిస్తే జనం ఆ పక్కకి పోనీక భయపడతారు. అదే పులి బోన్లో ఉండాదని తెలిస్తే అదే జనం ఎగబడి చూస్తారు. ఇప్పుడు నేను పెళ్ళనే బోన్లో ఉండాను. అది మర్చిపోకు నీలాంబరి. తలపులొక్కవే నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు, వయసు ఒలిగిన కొద్దీ వెలిగింది మనసు.
ఏమండి భవానీ గారు మిమ్మల్ని నగల బాక్స్ తీసుకుని రమ్మన్నారు. అట్టాగే. అన్నా, ఆ ఇంద్రాన్ని తీసుకెళ్లే నగల బాక్సుల్లో బాంబులుండాయన్నా. సిరిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు కదా, మన ఇంటి నుండి సారి ఇవ్వాలి కదా. సిరికి మేనత్తవి, నువ్వెళ్ళిస్తేనే బాగుంటుంది. అట్టాగే అక్క.